ఒకప్పుడు ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు పేరు వీరసింహుడు. అతను ధైర్యం, తెలివి కలవాడు. కానీ రాజ్యంలో పేదరికం ఎక్కువగా ఉండేది. ప్రజలు చాలామంది ఆకలితో బాధపడేవారు. రాజు ప్రజల బాగోగులు చూడాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాజ్యానికి సమీపంలో ఉన్న అరణ్యంలో ఒక అద్భుతమైన నిధి ఉందని వార్త వచ్చింది. అయితే ఆ నిధిని రక్షిస్తూ అక్కడ ఓ భారీ రాక్షసుడు ఉండేవాడు. ఎవరు ఆ నిధిని పొందడానికి వెళ్తే వారిని ఆ రాక్షసుడు చంపేవాడు. రాజు ధైర్యంగా తన సైన్యంతో పాటు అరణ్యానికి బయలుదేరాడు. మార్గమంతా అడవిలో అరణ్య ప్రాణులు, మృగాలు ఎదురయ్యాయి. కానీ రాజు తెలివిగా, సహనంగా వాటిని అధిగమించాడు. చివరికి రాక్షసుడు ఎదురయ్యాడు. అతని పరాక్రమం చూస్తే సైన్యం వెనక్కి తగ్గింది. కానీ రాజు మాత్రం ముందుకు పోయాడు. ఓ రాజా, నీ ధైర్యానికి ఆశ్చర్యం కలిగింది. కానీ నన్ను ఓడించడం అంత సులువు కాదు అని అన్నాడు రాక్షసుడు. రాజు వెంటనే ఇలా అన్నాడు, నిజమే, కానీ నీకు బదులు నా ప్రజలు ఆకలి తీర్చడం నాకు ముఖ్యమైనది. రాజు తన బుద్ధిని ఉపయోగించి రాక్షసులతో ఒప్పందం చేశాడు. అతడి స్వతంత్రంగా ఉండేందుకు వేరే చోట భద్రతను కల్పించాడు. నిధి రాజుకు లభించింది. రాజు ఆ నిధిని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించాడు. పేదరికం తొలగిపోయింది. ప్రజలు సంతోషంగా జీవించసాగారు. తన ధైర్యం, తెలివి వల్ల రాజ్యం పునర్నిర్మించబడింది.